2 నెలల నుండి డీబీటీ నిధులు విడుదల పెండింగ్ లో ఉంది. చివరి దశ చెల్లింపుల కోసం ఈసీని అనుమతి కోరింది జగన్ సర్కార్. ఇప్పటికే 2-3 సార్లు లేఖలు కూడా రాసింది. 5 ఏళ్లుగా కొనసాగుతున్న పథకాలకు కోడ్ అడ్డు రాదని వైసీపీ చెబుతోంది. పెన్షన్ల తరహాలోనే ఇతర పథకాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీతో పొత్తు తరువాత పర్మిషన్ల విషయంలో పరిస్థితులు మారాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే డీబీటీ నిధుల విడుదలపై ఈసీ స్పష్టత ఇవ్వటం లేదు. దీనంతటికీ చంద్రబాబే కారణం అంటున్నారు వైఎస్ భారతి. ఈసీకి లెటర్ రాసినట్టున్నారు, పంపించద్దని. చాలా దురదృష్టకరము. పాపం ఓల్డ్ పీపుల్ ఈ ఎండల్లో పోయి తీసుకొని రావడము చాలా దురదృష్టకరము. ప్లస్ బ్యాంక్ అకౌంట్స్లో వేస్తామంటున్నారు. ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్స్లో వేసినా పోయి తెచ్చుకోవాలి కదా, కష్టం. బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐ థింక్ పాపం ముసలోళ్ళు కష్టపడమే, అది ఎండాకాలం పోయి తెచ్చుకోవడం కష్టం కదా. ముసలోళ్ళకి కానీ డిజేబుల్డ్ పీపుల్ కానీ పోయి తెచ్చుకోవడం కష్టం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఈసీని అడ్డం పెట్టుకుని ఇలా చేసి కక్ష తీర్చుకుంటున్నారంటూ చంద్రబాబుపై వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మీకు పెత్తనం ఇస్తే, మీకు అధికారం ఇస్తే ముసలి వాళ్ళని ఇట్లానే చంపుతారు. మీకు అధికారం ఇస్తే పేదల పైన ఇట్లానే కక్ష కడతారు. మీకు అధికారం ఇస్తే మహిళల్ని ఆ రోజున మొత్తం డోక్రా గ్రూపులన్నింటినీ సర్వనాశనం చేసినట్లుగా మళ్ళీ మహిళల మీద పగ తీర్చుకుంటారు. మీకు ఎవ్వరి మీద ప్రేమ లేదు.